ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాక్యం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. చేనులోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, చిరు సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే నిశ్చలమైన రాజ్యము కొరకు ఎల్లవేళలా నిన్నారాధించెదా. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో చెలించనే నీ కృపాధరణ. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. మరి హగ్గయ రెండో అధ్యాయము 19వ వచనం చూసుకుందామండి. రండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే దేవుడు ఈ దినం మీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు యేసయ్య. ఎందుకంటే ఇవన్నిట్లలో మీరు కోల్పోయి ఉన్నారు. ఏ విషయంలో జయం పొందలేదో, ఏ విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, కానీ అవన్నీ గతించిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే అవన్నీ గతించిపోయినాయి కాబట్టి, అన్నిట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు జయం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది ఏదైనా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని పెట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా నాయన, ఇంటి మాటలు బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయండి. ఏ విషయంలో నాయన ప్రభువా అయా ఓడిపోయినా కానీ బిడ్డలందరికీ జయ జీవితం దయచేయి ప్రభు. ఆశీర్వదించు, దీవించు, ఆరోగ్యం దయచేయి, మంచి నాయన పంట సమృద్ధిని అన్ని దయచేసి వాళ్ళని ఆశీర్వదించి దీవించమని ఆయన అడుగుతున్న సహాయం చేసి వాళ్ళని ఆయన మంచి ఆరోగ్యములు కూడా దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.